ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లక్ష్మి, నా బట్టలన్నీ చిందరవందరగా ఉన్నాయి. కాస్త ప్రాపర్గా సర్దొచ్చు కదా. పనులు మాత్రం పెళ్ళాలకి చెప్తారు, పార్టీలకు మాత్రం గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తారు. ఏమన్నా? అదే ఈ మధ్య తీరిక దొరకట్లేదు అంటున్నాను మిత్ర గారు. చూడు, చాలా బట్టలు సరిగ్గా వాష్ చేసి లేవు కూడా. ఇవన్నీ చెక్ చేసి వాషింగ్ వేసే. వాషింగ్కే కదా, వేస్తాను. అవును, మీరు ఎక్కడికో పార్టీకి వెళ్తున్నట్టున్నారు. యా, మనీషాతో ఫ్రెండ్ పార్టీకి వెళ్ళొస్తాను. ఓకే ఓకే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. బట్టల సంగతి నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ లక్ష్మి. వెల్కమ్ మిత్ర గారు. పార్టీకి వెళ్తారా? ఎలా వెళ్తారో నేను చూస్తాను. వావ్ మనీషా, యూఆర్ లుకింగ్ గార్జియస్. మిత్ర నిన్ను ఇలా చూసాడంటే ఫ్లాట్ అంతే. థ్యాంక్ యూ ఆంటీ. ఇవాళ పార్టీలో నేను మిత్రనే హైలైట్ అవ్వాలి, అందుకే ఇంతలా రెడీ అయ్యాను. నువ్వు మిత్ర పక్క పక్కనుంటే ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లా ఉంటారు. నా బట్టలు ఇవి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. వస్తున్నాను మిత్ర గారు. ఈ మిత్ర గారు ఒకరు, నేను ఒక్క నిమిషం కనపడకపోతే హడావిడి చేసేస్తారు. అరే తప్పుకో మనీషా. అరే, ఆ లక్ష్మికి అంత సీన్ లేదులే. అయినా అదేదో ఒక మాయ చేయకముందే త్వరగా మిత్రుని తీసుకొని పార్టీకి వెళ్ళు. ఏంటి మిత్ర గారు, అయ్యయ్యో ఈ వేషం ఏంటండి? కబ్బోర్డ్లో నా బట్టలు ఇవి లక్ష్మి. మీరే కదా ఇందాక అన్ని ఉతకమన్నారు, అందుకే అన్ని తీసి వాషింగ్ మెషిన్ లో వేశాను. వాట్? అన్ని బట్టలు వేసావా? మరి నాకు వాటిల్లో ఏవి ఉతకాలో ఏవి ఉతకూడదో ఏమీ తెలియదు కదా మిత్ర గారు. అయ్యో, ఏంటి లక్ష్మి ఇది? ఇప్పుడు నేను పార్టీకి ఎలా వెళ్ళాలి? అది మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. నన్ను అడిగితే ఎలా? బట్టలు వాష్ చేయించమని నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. లక్ష్మి ఇప్పుడే కదా వెళ్ళింది, ఇంతలోనే డోర్ వేశారు. మిత్రా, మిత్రా, మిమ్మల్ని పిలుస్తుంది. వినబడింది. మిత్ర, పార్టీకి లేట్ అవుతుంది, కమ్ ఫాస్ట్. పార్టీకి లేట్ అవుతుందంట మిత్ర గారు. వినబడింది. నీ లైవ్ కామెంటరీ నాకేం అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.